జై గురుదత్త, శ్రీ గురుదత్త. యద్యత్కృతం భో భవతా ప్రియేణ తత్తత్ప్రియం మే కిల ప్రాణనాథ. తదప్రియం నాస్తి మమాత్ర సృష్టౌ యతః సదా త్వాం గురుదత్తమీడే. ఓ ప్రాణనాథ, నువ్వు నాకు ప్రియుడవు కనుక నువ్వు చేసిన ప్రతి పని ప్రియంగా ఉంటుంది. అందువల్ల నువ్వు చేసిన ఈ సృష్టిలో నాకు అప్రియమైనది ఏదీ లేదు. దీనికి అంతటికీ కారణం ఏమిటంటే నేను ఎల్లప్పుడూ గురుదత్తుడవైన నిన్నే స్తుతిస్తున్నాను. ఓ దత్తదేవా, నీకు నమస్కారం. మహావిష్ణువుకు అలంకారం ఇష్టం కదా. శివుడికి అభిషేకం చాలా ఇష్టం. సూర్యుడికి నమస్కారం, సూర్య నమస్కారం అంటామే, నమస్కారం ఇష్టమైతే ఇంద్రుడికి యజ్ఞాలంటే ఇష్టం. అమ్మవారికి అర్చన అంటే చాలా ఇష్టం. అలాగే దీపప్రియ కార్తవీర్య దత్తస్తు స్మరణప్రియ. దీపం వెలిగించడం కార్తవీర్యుడికి ఇష్టమైతే స్మరణ చెయ్యటం దత్తస్వామికి చాలా ఇష్టం. ఈ రహస్యం తెలపటానికే శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామివారు దత్తస్తవంలో దత్తప్రభువును స్మర్తృగామి సనోవతు, స్మరించగానే సంతోషిస్తూ వచ్చి అనుగ్రహించే స్వామికి నమస్కారము అని స్తుతించారు. అటువంటి దత్తస్వామి పుట్టినరోజు ఈరోజు. స్వామి సకల సద్గుణాలు గలవాడు, సకల శక్తులు గలవాడు, సర్వజ్ఞుడు, యోగీశ్వరుడు, సకల లోకవాసుల చేత పూజలందుకొనే జగద్గురువు. ఆ జగద్గురువు మీద దృఢమైన భక్తి కలగాలి. అప్పుడే స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. నేను, నాది అనే అహంకార మమకారాలు తొలగిపోతాయి. దత్తస్వామి మీద భక్తి దృఢపడిన కొద్దీ సాధకుడికి స్వామియే పరబ్రహ్మ అని తెలుస్తుంది. ఆ దత్త పరబ్రహ్మను బ్రహ్మాండ పురాణం ఇలా స్తుతించింది. దత్తస్వామి ప్రకాశంతోనే ఈ సమస్తం ప్రకాశిస్తుంది. దత్తుడే జీవుడిగా ఉన్నాడు, ఈశ్వరుడిగా ఉన్నాడు. ఈ ప్రపంచాన్ని సృష్టించి అందులోకి దత్తుడే ప్రవేశించి ఈ ప్రపంచాన్ని ప్రకాశింపజేస్తున్నాడు. దత్తుడే స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము అనే 3 శరీరాలను సృష్టించి అందులోకి ప్రవేశించి వెలుగుతున్నాడు. దత్తదేవుడే వ్యష్టి రూపంగా జీవుడిగా ఉన్నాడు, సమష్టి రూపంగా ఈశ్వరుడై ఉన్నాడు. మోక్షం కోసం ఎల్లప్పుడూ దేవతలు మొదలైన వారిచే ధ్యానించబడుతూ ఉన్నాడు. ఆనందమే దత్తస్వామి స్వరూపుడు. అలాంటి తన స్వరూపంతో స్వామి ఈ ప్రపంచాన్ని ఆనందింపజేస్తున్నాడు. స్వామి నాశం లేనివాడు, ఇక పుట్టుక లేనివాడు కూడా, విభుడు, ఒకే ఒక్కడే ఉన్నాడు. ఆయనకు 6 వికారాలు లేవు. అంటే పుట్టుట, ఉండుట, పెరుగుట, మార్పు చెందుట, క్షీణించుట, నశించుట అనే 6 వికారాలు లేవు. ఆయన ఆనందగనుడు. అటువంటి శ్రీ దత్త పరబ్రహ్మకు నమస్కారం. దత్త భగవానుడి యందు పరిపూర్ణమైన విశ్వాసం కలిగి దృఢమైన భక్తి కలిగి ఉన్నవాడికి స్వామియే పరబ్రహ్మ అని తెలుపుతున్నాడు కూడా. అటువంటి స్వామిని ఆశ్రయించటం వల్ల భక్తుడు శాస్త్ర విధిని పాటించటంతో ఎంతో ప్రీతి పాత్ర గలవాడే ఉంటాడు. ధర్మం పట్ల ఆసక్తి కలిగి ఉంటాడు. సత్కర్మలను ఆచరిస్తూ మనస్సును పరిశుద్ధం చేసుకుంటాడు. పుణ్యాన్ని వృద్ధి చేసుకుంటూ ఉంటాడు. భగవంతుడి యందే దృఢమైన నిష్ట కలిగి ఉంటాడు.
ఇలా దత్తస్వామిని ఉపాసించిన ఫలంగా చూడదగిన వస్తువులన్నీ నశించేవే అని తెలుసుకొని మోక్షం పొందటానికి అర్హుడవుతాడు. అప్పుడు ఆ పరమ భక్తుడికి దత్తస్వామి ఇచ్చ వల్లనే ప్రాణికోటికి అంతటికీ సుఖదుఖాలు కలుగుతున్నాయి అనే సత్యం తెలుస్తుంది, జ్ఞానం లభిస్తుంది. అందుచేత శ్రీ దత్తస్వామి అనుగ్రహం పొందాము అంటే బ్రహ్మానందం లభించినట్లే అవుతుంది కదా మనం పొందామంటే. కనుక ఇంతటి అనుగ్రహం కలగటానికి ప్రతి ఒక్కరూ సహనము, సమత్వము, కనికరము, స్నేహశీలత, శ్రద్ధ, భక్తి అనే సద్గుణాలు కలిగి ఉండాలి. ఇది తప్ప మరో దారి లేదు. దత్తస్వామి అవ్యాజ కరుణామూర్తి. ఏ కారణమూ లేకుండానే స్వామి కరుణను ప్రసాదింపజేస్తూ ఉంటాడు. అలాంటి దత్త భగవానుడి యొక్క తత్వాన్ని పురాణాలు విపులంగా చెప్పాయి. అలాగే శాండిల్యోపనిషత్తు, దత్తోపనిషత్తు, అవధూతోపనిషత్తు మొదలైనటువంటి ఉపనిషత్తులు కూడా స్పష్టంగా వివరించాయి. శ్రీ దత్తప్రభువే సచ్చిదానందుడు, పరబ్రహ్మ. కాబట్టి ఆయన గురించి తెలుసుకోవలసింది ఇంకా మిగిలే ఉంటుంది. అంతా తెలుసుకున్నప్పటికీ ఇంకా ఉంది. అటువంటి ఆత్మశక్తి స్వరూపుడైనటువంటి దత్త పరబ్రహ్మను నిరంతరం స్మరించాలి. ఎందుకంటే స్వామి స్మరణకు వశుడవుతాడు, అనుగ్రహిస్తాడు. కనుక దత్తా అనే మహామంత్రాన్ని స్మరించండి. స్మరించిన వారి వద్దకు స్వామి వచ్చి అనుగ్రహిస్తాడు. ఈ మాట వింటుంటే ఈ కాలం వారికి చాలా పెద్ద సందేహంగా ఉంటుంది. దత్తుడేమిటండి, ఈ కాలంలో వచ్చి అనుగ్రహించడం ఏమిటండి, ఇది నిజంగా జరుగుతుందా అని అనుకొని నవ్వుకుంటూ సందేహిస్తారు. అలా సందేహించడం తప్పు. ఇది సత్యమే. ఇలాంటి సందేహమే పూర్వము దలాదన మహర్షికి వచ్చింది. ఆయన దత్తస్వామి ప్రతిజ్ఞను విని తనలో తాను దత్తస్వామి నిజంగా పిలవగానే వచ్చేటువంటి దేవుడా, నేనే మాట నమ్మలేకపోతున్నానే, నేను ఈ మాట ఎట్లా నమ్మాలా, దీని గురించి ఆయననే అడిగి నా సందేహాన్ని తీర్చుకుంటాను అని అనుకొని ఒకనాడు దలాదన మహర్షి దత్తస్వామి దగ్గరికి వెళ్ళి తనకు గల సందేహాన్ని చెప్పాడు. అప్పుడు దత్తస్వామి, ఓ మహర్షి, ఇందులో కొంచెం కూడా సందేహం లేదు, ఇది సత్యం. భక్తి ఉన్నా లేకపోయినా సరే నన్ను ఎవరు స్మరిస్తారో నేను వారి వద్దకు వెళతాను, వారి కోరికలు తీరుస్తాను. నా రాక ఎప్పుడూ కూడా వ్యర్థం కాదు, లాభం చేకూరుస్తుంది అని స్వామి ఆ మహర్షికి తన వజ్రకవచాన్ని ఉపదేశించాడు. ఆ దత్తమూర్తికి తన మహిమను చూపటం కన్నా తన భక్తుల మహిమలను చూపించడమే చాలా ఇష్టం. తన భక్తుల కీర్తిని విస్తరింపచేయటమే ఇష్టం. భక్తుల మాట నిజం చేయటమే ఇష్టం. తనకు తన భక్తులకు కొంచెం కూడా భేదం లేదని నిరూపిస్తూ ఉండటమే ఇష్టం. ఇదే దత్తస్వామి నిరంతరము చేసే తపస్సు. కనుక అంతగా భక్తులకు శుభాలు కలగాలని కోరుకునే దత్తస్వామిని అందరూ ఆశ్రయించండి. ఎప్పుడు నేనే దత్తుడిని అని అనుకోండి. అలా అనుకోవటం వల్ల దత్తుడే అయిపోవటం జరుగుతుంది అని దత్తోపనిషత్తు చెప్పింది. అంతకన్నా అందుకోవలసింది లక్ష్యం లేదు కదా, పొందవలసిన ఫలమే లేదు. దత్తోహమస్మీతి వదంతి వాచ తథా నిదిధ్యాస పరాశ్చ చిత్తే ఏతేన సంసారిణ ఇత్యమోఘం వరం దదానం గురుదత్తమీడే. ఎవరైతే నేనే దత్తుడని అని వాక్కుతో పలుకుతూ మనస్సులో
నిధిధ్యాస తత్పరులై ఉంటారో, ధ్యానిస్తూ ఉంటారో వారు సంసార బంధనాలతో చిక్కుకోరు. అలాంటి వరాన్ని ఇచ్చేటువంటి శ్రీ గురుదత్త ప్రభువును స్తుతిస్తున్నాను. ఆ స్వామికి నమస్కారం. ఈ దత్త జయంతి నాడు దత్త పరబ్రహ్మను ఆరాధించడం వల్ల సర్వానర్థాలు తొలుగుతాయి, సర్వమంగళాలు లభిస్తాయి. ఇవి లభించటానికి స్వామి యోగాన్ని కూడా ప్రసాదిస్తాడు. ఆ యోగ సాధనలో ఆటంకం కలిగించే విఘ్నాలను తొలగించి సత్య దృష్టి కలిగిస్తాడు. అలా ధర్మ మార్గంలో నడిపించి జీవితాన్ని ధన్యం చేస్తాడు. ఇలా ఎల్లప్పుడూ లోకక్షేమం కోసమే పాటుపడుతూ ఉండే దత్తస్వామి ఈ లోకానికి సంబంధించిన సుఖాలను అందరికీ అనుగ్రహించుగాక, పరలోకానికి సంబంధించిన సుఖాలను అనుగ్రహించుగాక అని ఆశీర్వదిస్తూ శ్రీ గురుదత్త, జై గురుదత్త. శ్రీ మహాగణపతే నమః. శ్రీ సరస్వత్యే నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. అస్య శ్రీ దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రమంత్రస్య కిరాతరూపీ మహారుద్ర ఋషిః అనుష్ఠుప్ ఛందః శ్రీ దత్తాత్రేయో దేవత. ద్రాం బీజం ఆం శక్తిః క్రౌం కీలకం. ఓం ద్రాం ఆత్మనే నమః. ఓం ద్రీం మనసే నమః. ఓం ఆం ద్రీం శ్రీం సౌః. ఓం క్లాం క్లీం క్లూం క్లైం క్లౌం క్లః. శ్రీ దత్తాత్రేయ ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః. ఓం ద్రాం అంగుష్టాభ్యాం నమః. ఓం ద్రీం తర్జనీభ్యాం నమః. ఓం ద్రూం మధ్యమాభ్యాం నమః. ఓం ద్రైం అనామికాభ్యాం నమః. ఓం ద్రౌం కనిష్ఠికాభ్యాం నమః. ఓం ద్రః కరతలకరపృష్టాభ్యాం నమః. ఓం ద్రాం హృదయాయ నమః. ఓం ద్రీం శిరసే స్వాహ. ఓం ద్రూం శిఖాయైవ షట్. ఓం ద్రైం కవచాయ హుం. ఓం ద్రౌం నేత్రత్రయాయ వౌషట్. ఓం ద్రః అస్త్రాయ ఫట్. ఓం భూర్భువస్వరోమితి దిగ్బంధః. అథ ధ్యానం. జగదంకురకందాయ సచ్చిదానందమూర్తయే దత్తాత్రేయాయ యోగీంద్రచంద్రాయ పరమాత్మనే. కదా యోగి కదా భోగి కదా నగ్నః పిశాచవత్. దత్తాత్రేయో హరిః సాక్షాత్ భుక్తిముక్తిప్రదాయకః. వారాణసీపురస్నాయీ కొల్హాపురజపాధరः. మాహురీపురభిక్షాసీ సహ్యశాయీ దిగంబరः. ఇంద్రనీలసమాకారः చంద్రకాంతి సమద్యుతిః. వైడూర్యసదృశస్ఫూర్తిः చలత్కించిజ్జటాధరः. స్నిగ్ధదావల్యయుక్తాక్షో అత్యంతనీలకనీనికः. భ్రూవక్షः శ్మశ్రునీలాంకः శశాంకసదృశాననः. హాసనిర్జితనిఘారः కంఠనిర్జితకంబుకः. మాంసలాంసో దీర్ఘబాహుः పాణినిర్జితపల్లవः. విశాలపీనవక్షాచ్చ తామ్రపాణిర్దలోదరः. పృథులశ్రోణిలలితో విశాలజఘనస్థలः. రంభాస్తంభోపమానోరుః జానుపూర్వైక జంగకः. గూఢగుల్పः కూర్మపృష్ఠో లసత్పాదో పరిస్థలः. రక్తారవింద సదృశ రమణీయ పదాధరः. చర్మాంబరధరో యోగి స్మర్తృగామీ క్షణే క్షణే. జ్ఞానోపదేశ నిరతో విపద్ధరణ దీక్షితః. సిద్ధాసన సమాసీన రుజుకాయో హసన్ముఖः. వామహస్తేన వరదో దక్షిణేన భయంకరः. బాలోన్మత్త పిశాచీభిః క్వచిద్యుక్తః పరీక్షితः. భస్మోద్ధూలిత సర్వాంగో మహాపాతకనాశనः. సర్వరూపీ సర్వదాత సర్వగః సర్వకామదః.
భస్మోద్ధూలిత సర్వాంగో మహాపాతకనాశనః భుక్తిప్రదో ముక్తిదాత జీవన్ముక్తో న సంశయః ఏవం ధ్యాత్వానన్యచిత్తో మద్వజ్రకవచం పఠేత్ మామేవ పశ్యన్ సర్వత్ర స మయా సహ సంచరేత్ దిగంబరం భస్మ సుగంధలేపనం చక్రం త్రిశూలం డమరుం గదాయుధం పద్మాసనం యోగి మునీంద్రవందితం దత్తేతి నామస్మరణేన నిత్యం. ఓం లం పృథివ్యాత్మనే గంధం సమర్పయామి. ఓం హం ఆకాశాత్మనే పుష్పాణి పూజయామి. ఓం యం వాయువాత్మనే ధూపమాఘ్రాపయామి. ఓం రం అగ్నియాత్మనే దీపం సందర్శయామి. ఓం వం అమృతాత్మనే అమృత నైవేద్యం సమర్పయామి. ఓం సం సర్వాత్మనే సర్వోపచారాన్ సమర్పయామి. దత్తాత్రేయ శిరః పాతు సహస్రాబ్జేషు సంస్థితః ఫాలం పాత్వా నసూయేయః చంద్రమండలమధ్యగః కూర్చం మనోమయః పాతు హం క్షం ద్విదల పద్మభూః జ్యోతిరూపోక్షిణీ పాతు పాతు శబ్దాత్మకః శృతి నాసికాం పాతు గంధాత్మా ముఖం పాతు రసాత్మకః జిహ్వాం వేదాత్మకః పాతు దంతోష్టౌ పాతు ధార్మికः కపోలావత్రిభూః పాతు పాత్వశేషం మమాత్మవిత్ స్వరాత్మా షోడశారాబ్జస్థితः పాత్వవతాద్గలం స్కందౌ చంద్రానుజః పాతు భుజౌ పాతు కృతాదిభూః శత్రుణీ శత్రుజిత్ పాతు పాతు వక్షస్థలం హరిః కాదిటాంత ద్వాదశార పద్మగో మరుదాత్మకః యోగీశ్వరేశ్వరః పాతు హృదయం హృదయస్థితః పార్శ్వే హరిః పార్శ్వవర్తీ పాతు పార్శ్వస్థితః స్మృతః హఠయోగాదియోగజ్ఞః కుక్షీ పాతు కృపానిధిః డకారాది పకారాంత దశార సరసీరుహే నాభిస్థలే వర్తమానో నాభిము వన్యాత్మకోవతు వన్హితత్వమయో యోగి రక్షతాన్ మణిపూరకం కటిం కటిస్థ బ్రహ్మాండ వాసుదేవాత్మకోవతు బకారాది లకారాంత షట్పత్రాంబుజబోధకః జలతత్వమయో యోగి స్వాధిష్టానం మమావతు సిద్ధాసన సమాసీన ఊరు సిద్ధేశ్వరోవతు వాదిశాంత చతుష్పత్ర సరోరుహ నిబోధకః మూలాధారం మహీరూపో రక్షతాద్వీర్య నిగ్రహీ పృష్టం చ సర్వతః పాతు జానున్యస్త కరాంబుజః జంగే పాత్వవధూతేంద్రః పాత్వంఘ్రీ తీర్థపావనః సర్వాంగం పాతు సర్వాత్మా రోమాణ్యవతు కేశవః చర్మాంబరః పాతు రక్తం భక్తిప్రియోవతు మాంసం మాంసకరః పాతు మజ్జాత్మకోవతు అస్థీని స్థిరధిః పాయాత్ మేధాం వేదాః ప్రపాలయేత్ శుక్రం శుకకరః పాతు చిత్తం పాతు దృఢాకృతిః మనోబుద్ధిమహంకారం ఋషికేశాత్మకోవతు కర్మేంద్రియాణి పాత్వీశః పాతు జ్ఞానేంద్రియాణ్యజః బంధూన్ బంధూత్తమః పాయాచతృభ్యః పాతు శత్రుజిత్ గృహారామ ధనక్షేత్ర పుత్రాదీన్ శంకరోవతు భార్యాం ప్రకృతివిత్ పాతు పశ్వాధీన్ పాతు శాన్యభృత్ ప్రాణాన్ పాతు ప్రధానజ్ఞో భక్ష్యాదీన్ పాతు భాస్కరః సుఖం చంద్రాత్మకః పాతు దుఃఖాత్ పాతు పురాంతకః పశూన్ పశుపతి పాతు భూతిం భూతేశ్వరో మమ ప్రాచ్యాం విషహరః పాతు పాత్వాగ్నేయాం మఖాత్మకః యామ్యాం ధర్మాత్మకః పాతు నైరుత్యాం సర్వవైరిహృత్ వరాహః పాతు వారుణ్యాం వాయవ్యాం ప్రాణదోవతు కౌబేర్యాం ధనధః పాతు పాత్వీశాన్యం మహాగురుః ఊర్ధ్వం పాతు మహాసిద్ధః పాత్వదస్తాజ్జటాధరః రక్షాహీనం తు యత్ స్థానం రక్షత్వాది మునీశ్వరః ఏతన్మే వజ్రకవచం యః పఠే శృణుయాదపి వజ్రకాయ చిరంజీవి
దత్తాత్రేయోగమబ్రువం. త్యాగీ భోగీ మహాయోగి సుఖదుఃఖ వివర్జితః సర్వత్ర సిద్ధ సంకల్పో జీవన్ముక్తోऽద్య వర్తతే ఇత్యుక్త్వాంతర్దధే యోగి దత్తాత్రేయో దిగంబరః దలాదనోపి తజ్జప్త్వా జీవన్ముక్తః స వర్తతే. బిల్లో దూరశ్రవానామ తదానీం శ్రుతవానిదం సకృచ్శ్రవణమాత్రేణ వజ్రాంగో భవదప్యసో. ఇది శ్రీ దత్తాత్రేయ వజ్రకవచం సమాప్తం. you